ఈ నీటిని మీరు పారబోస్తే మీరు ఒక అమూల్యమైన పోషకాహారాన్ని కోల్పోతున్నారు. ఆ నీళ్లతోనే ఈరోజు సాంప్రదాయ రుచితో లక్ష్మీ చారు ఎలా చేయాలో చూద్దాం. సో, ఈ నీటిని ఉపయోగించి ఆ లక్ష్మీ చారు ఎలా కాయాలో ఈరోజు వీడియోలో మనము తెలుసుకుందాం. ఓకే ఎవ్రీవన్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. హలో ఎవ్రీవన్, బియ్యం కడిగిన నీటితో కూడా ఒక మంచి రుచికరమైన చారు చేసుకోవచ్చు అని మీకు తెలుసా? ఏంటి, బియ్యం కడిగిన నీటితో చారా అని ఆశ్చర్యపోతున్నారా? అంతలా ఆశ్చర్యపోకండి. ఇదేమీ ఇప్పటి వంట కాదండోయ్. ఇది మన అమ్మమ్మలు తాతయ్యల కాలం నాటి వంట. అప్పట్లో దీన్ని ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో కాసుకునేవారు. కానీ కాలం మారటంతో పాటు దీన్ని ఇప్పుడు పెద్దగా ఎవరు కాయడం లేదు. సో అలాంటి ఎంతో రుచికరమైన పోషక విలువలు ఉన్న ఈ అద్భుతమైన చారుని ఎలా కాయాలో ఈరోజు నేను మీకు చూపించాలనుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దామా? ఓకే మై డియర్స్, బీ రెడీ ఫర్ ద రెసిపీ. సో దీనికోసం మనం ముందుగా రేషన్ బియ్యం తీసుకోవాలి. సో రేషన్ బియ్యం ఎందుకు తీసుకోవాలి అంటే, రేషన్ బియ్యం అంటేనే దాంట్లో చాలా పోషక విలువలు ఉంటాయి కాబట్టి ఆరోగ్యానికి మంచిది. నార్మల్ బియ్యం అయితే పాలిష్ కాబట్టి బాగు. సో వీటిని తీసుకొని బాగా శుభ్రంగా కడిగేసి, సో ఈ నీటిని మాత్రం తీసుకోకండి. ఈ నీటిని మనము వంపేయాలి. ఎందుకంటే ఇందులో దుమ్ము ధూళి ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం వీటిని వంపేసుకుందాం. సో ఇలా మళ్ళీ రెండోసారి మనము కడుక్కొని ఆ నీటిని మనము జాగ్రత్తగా ఒక మట్టి పాత్రలో తీసుకోవాలి. సో మళ్ళీ రెండోసారి బియ్యాన్ని శుభ్రంగా కడిగి ఆ నీటిని పక్కన పెట్టుకుందాం. యాక్చువల్గా ఇది ప్రతిరోజు కొంచెం కొంచెంగా తీసుకుని ఒక మట్టి పాత్రలో స్టోర్ చేసుకుని ఒక 4-5 డేస్ దాన్ని మనం పులియబెట్టాలి. పులియబెట్టిన వాటర్ తోటి మనం ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఇది మట్టి పాత్ర అండి. దీంట్లో నేను ప్రతిరోజు ఆ బియ్యం కడిగిన నీటిని తీసుకున్నాను. ఇందులో మనం అన్నం వాచిన గంజిని కూడా కలుపుకోవచ్చు 2 రోజులకు ఒకసారి. సో మొత్తానికి 4 రోజులు కానీ 5 రోజులు కానీ ఈ వాటర్ని ఇందులో పోసుకొని స్టోర్ చేసుకోవాలి. అలాగే పైన ఉన్న తెల్లటి పొర ఉంది చూసారా, ఈ నీరు, దీన్ని నెమ్మదిగా కిందకి వంపేసుకుందాం. ఆ కిందున్న అడుగునున్న నీళ్ళని, తెల్ల పదార్థం కదలకుండా పైన ఈ వాటర్ని మనం వంపేసుకుందాం. సో నేను 4-5 రోజుల నుంచి ప్రతిరోజు తీసి ఇందులో ఈ మట్టి పాత్రలో బియ్యం కడిగిన నీళ్ళని స్టోర్ చేశానండి. సో ఇవి ఆల్రెడీ పులిసి ఉన్నాయి. మళ్ళీ ఇంకొకసారి మీకోసం పోసి చూపిస్తున్నాను. సో ఆల్రెడీ ముందుగా కడిగి పెట్టుకున్న ఈ వాటర్ని మనం ఇందులో మిక్స్ చేసుకుందాం. సో చూసారా, ఆ వాటర్ అలా అందులో మిక్స్ చేయడంతో అవి ఎంత నీట్గా తెల్లగా కనిపిస్తున్నాయో. సో ఇవి ఆల్రెడీ, సో ఇప్పుడు మనకి వాటర్ అనేది రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు ఈ తీసుకున్న వాటర్ అన్నిటినీ కూడా ఒకసారి మనం కలుపుకుందాం. ఇందులో మీరు ఒక 4-5 రోజులు ఈ బియ్యం కడిగిన నీళ్ళని మట్టి పాత్రలో దాచుకుని, సో 2 రోజులకు ఒకసారి అన్నం వాచిన గంజిని కూడా కలుపుకొని పోసుకోవచ్చు. సో అందులో ఆ గంజి కూడా దీంతో పాటే పులుస్తుంది. మరి ఇందులో కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సో ఇందులోకి మనము ఒక పెద్ద ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి మీ కారానికి తగ్గట్టుగా, అలాగే కొత్తిమీర, వంకాయలు, ఒక వంకాయ, మీడియం సైజు ఒక టొమాటో, అలాగే 2-3 బెండకాయలు. ఉల్లిపాయ పచ్చిమిర్చిని కొంచెం రోట్లో వేసి కచ్చాపచ్చాగా దంచుకొని తీసుకోండి. ఎందుకంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు అవసరం లేదు అనుకుంటే నార్మల్గా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నిటిని మనం మిక్స్ చేసి అందులో బియ్యం కడిగిన వాటర్లో యాడ్ చేసేద్దాం. ఓకేనా? సో స్టవ్ ఆన్ చేసి మనం రెడీ చేసుకున్న ఈ బియ్యం కడిగిన వాటర్ అనేది పొయ్యి మీద పెట్టుకుని, సో ఆ కూరగాయలన్నిటినీ కూడా మనం ఇందులో యాడ్ చేసుకుందాం. అన్నీ ఒకేసారి ఇందులో వేసేసేయండి. వేసేసిన తర్వాత ఒకసారి బాగా వాటిని కలపండి, మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి. సో కలుపుకున్న తర్వాత ఇందులోనే మనకి కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడగా కొద్దిగా ఉప్పు కూడా యాడ్ చేసుకోండి. సో ఉప్పు కూడా యాడ్ చేసేసాను ఇందులో నేను. సో యాడ్ చేసేసి బాగా ఒకసారి మళ్ళీ గరిటె తీసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. మిక్స్ చేసేసుకొని
అది మరిగేంత వరకు వెయిట్ చేయండి. సో ఇది మరిగేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మీరు. ఆ ఒక్క విషయం ఏంటంటే పప్పుచారు ఈ చారు అనేది పొంగు కింద పోకుండా చూసుకోండి. అది కనుక పొంగిపోయిందనుకోండి, దాంట్లో ఉన్న రుచి అనేది మొత్తం కూడా పోతుంది. మీకింక టేస్ట్ ఉండదు. అలాగే కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. ఇందులో మనం తాలింపు పెట్టాం కాబట్టి కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి. దీనికి తాలింపు అవసరం లేదు. మీకు ఇష్టమైతే పెట్టుకోవచ్చు. చూసారా స్టార్ట్ అయింది ఆల్రెడీ మరగడం. ఈ చారు అనేది బాగా మరగడం స్టార్ట్ అయింది. ఇందులో ఉన్న కూరగాయలన్నీ కూడా బాగా మెత్తగా ఉడికేంత వరకు కూడా ఈ చారుని మనం మరిగించుకోవాలి. యాక్చువల్లీ ఇది చూడ్డానికి సేమ్ మన నార్మల్ పప్పుచారు కాసుకుంటాం కదా, సాంబార్ అలాగే ఉంటుంది. కానీ దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి అంటే మనం అది పప్పులు వాడి చేస్తాం. బట్ ఈ చారుకి అసలు ఏ రకమైన పప్పుని మనము యూజ్ చేయట్లేదు కాబట్టి సో ఇది వితౌట్ ఎనీ పప్పులు అనేవి యాడ్ చేయట్లేదు. యాడ్ చేయకుండానే ఎంతో రుచికరమైన ఈ చారుని మనం తయారు చేస్తాం. చూసారా ఆల్రెడీ ఇది మరిగిపోయింది. నేను దీన్ని దింపి పక్కన పెట్టేసుకున్నాను. ఒక్కసారి మొత్తం కలుపుకుని కూరగాయలు అవి బాగా ఉడికాయా లేదా అనేది చూసుకుందాం. సో కూరగాయలన్నీ కూడా బాగా మెత్తగా ఉడికిపోయినాయండి. సో ఈ చారు వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దీంట్లో మనం తాలింపు వేయలేదు, ఆయిల్ వేయలేదు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఆల్రెడీ పులిసిన బియ్యం కడిగిన నీటితో దీన్ని చేసాం కాబట్టి ఇందులో ఎన్నో విటమిన్స్, అమైనో యాసిడ్స్, ప్రోబయోటిక్స్, మనకి హెల్ప్ చేసే మంచి బ్యాక్టీరియా ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మీరందరూ కూడా ఇది ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.